హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరినాగనంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనం ఈరోజు ఈ వీడియోలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో పడినటువంటి ప్రైవేట్ సెక్రటరీ అలాగే స్టెనో గ్రేడ్ డి పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోతున్నాము. నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందుగా మనము ఈ షార్ట్ అండ్ సబ్జెక్టుకి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాము. ఎవరైనా సరే ఈ కోర్సు మొదటి నుంచి నేర్చుకోదలిచినట్లయితే అలాగే 80 వర్డ్స్, 100 వర్డ్స్, 120, 150 ఇలా మీరు స్పీడ్కి సంబంధించినటువంటి ఇంప్రూవ్మెంట్కి అయినా సరే మనము ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తున్నాము. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాల్సినట్లయితే మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704455002కి మెసేజ్ చేయండి. తద్వారా మీరు పూర్తి డీటెయిల్స్ అనేది పొందేటువంటి అవకాశం ఉంది. సో మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్టయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ డిప్యుటేషన్ వేకెన్సీ నోటీస్ 2/2024. సో దీంట్లో ఈ మనం చెప్పుకున్న పోస్టులే కాకుండా వేరే పోస్టులు కూడా ఉన్నాయి. సో వీటిలో మీకు క్వాలిఫికేషన్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా కూడా పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో మనం ఈ ఛానల్ ద్వారా కూడా స్టెనోగ్రఫీకి సంబంధించింది ఇన్ఫర్మేషన్ ఇస్తాం కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకుంటాం. చూడండి, ఈ నోటిఫికేషన్ మనం కింద డిస్క్రిప్షన్లో కూడా అందిస్తాం. చూడండి, 10వ కాలంలో ప్రైవేట్ సెక్రటరీ పే మెట్రిక్ లెవెల్ 8 47,600 to 1,51,100 వరకు కూడా ఉంది. ఆఫీసర్స్ అండర్ ది సెంట్రల్ గవర్నమెంట్ హోల్డింగ్ అనాలగస్ పోస్ట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. అంటే మీరు ఈ పోస్టుకి ఈక్వల్ అయినటువంటి పోస్టు ప్రజెంట్ చేస్తూ ఉన్నట్లయితే మీరు ఈ డిప్యుటేషన్కి సంబంధించినటువంటి దీనికి మీరు ఎలిజిబుల్ అవుతారు. విత్ 8 years రెగ్యులర్ సర్వీస్ ఇన్ ఏ పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ ఇన్ లెవెల్ 6 ఆఫ్ పే మ్యాట్రిక్స్. మీరు 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కనుక ఈ స్టెనోగ్రఫీ లెవెల్ 6 పోస్ట్ కనుక మీరు చేస్తున్నట్లయితే ఈ డిప్యుటేషన్కి మీరు రావడానికి మీకు వెసులుబాటు ఉంది. అలాగే స్టెనో సంబంధించినటువంటి మరి యొక్క పోస్ట్ కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. సో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ఈ పోస్టులు వచ్చేసరికి మనకి దగ్గరగా 5 పోస్టుల వరకు కూడా ఉన్నాయి ఈ ప్రైవేట్ సెక్రటరీ అనేటువంటి పోస్టులు. అలాగే స్టెనోకి సంబంధించి మనం ఇందాక చెప్పుకున్నట్టు మిగతా పోస్టుల గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. చూడండి, స్టెనో గ్రేడ్ డి పే మ్యాట్రిక్స్ లెవెల్ 4 25,500 to 81,100 రూపీస్. దీనికి వచ్చేసరికి ఆఫీసర్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్, ది స్టేట్ గవర్నమెంట్స్, యూనియన్ టెరిటరీస్, అటానమస్ ఆర్ స్టాట్యుటరీ ఆర్గనైజేషన్స్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, యూనివర్సిటీస్ ఆర్ రికగ్నైజ్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ వీటికి సంబంధించిన వీళ్ళు ఈ డిప్యుటేషన్ మీద వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. హోల్డింగ్ ఎనలాగస్ పోస్ట్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ ఇన్ ది పేరెంట్ క్యాడర్ ఆర్ డిపార్ట్మెంట్. సేమ్ పోస్ట్ అనేది మీరు చేస్తూ ఉండాలి. లెవెల్ 4. ఓకే, దాంతోపాటు వీళ్ళు ఏమడుగుతున్నారంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అనేది కావాలంటున్నారు. ప్రిఫరెన్స్ అనేది ఎవరైతే ఇంగ్లీషు, హిందీ, స్టెనోగ్రఫీ 2 వచ్చిన వాళ్ళకి మేము ప్రిఫరెన్స్ ఇస్తున్నామని చెప్పడం జరుగుతుంది. కింద అప్పర్ డివిజన్ క్లర్క్ కూడా ఉంది. సో మనం చెప్పినట్టు మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేయదలుచుకున్నామో నోటిఫికేషన్ అనేది పూర్తిగా చదివిన తర్వాత మనకున్న క్వాలిఫికేషన్ బట్టి మనం ఈ పోస్ట్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా నోటిఫికేషన్ని ఒక కాపీ మనం భద్రంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, మనం ఈ అప్లికేషన్స్ని అండర్ సెక్రటరీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మనవ్, అభిహర్ భవన్, సి బ్లాక్, జీపీఓ కాంప్లెక్స్, ఐఎన్ఏ, న్యూఢిల్లీ 110023కి 15 జూలై 2024లో మనం లోపల ఈ అప్లికేషన్స్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు కన్సర్న్ వెబ్సైట్ని మీరు అప్రోచ్ అవ్వండి. సో ఈ నోటిఫికేషన్ కావాల్సినట్లయితే కింద డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కన్సర్న్ వెబ్సైట్ కనుక వెళ్ళినట్లయితే మీకు మరింత మిగతా సంబంధించినటువంటి కూడా అన్నీ అందేటువంటి అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. www.nhrc.nic.in. సో మరింత వీడియోస్ కోసం ఈ వెబ్సైట్ని మీరు అప్రోచ్ అయ్యి ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మరిన్ని స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి వీడియోల కోసం
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా సరే ఈ షార్ట్ అండ్ సబ్జెక్ట్ మొదటి నుంచి కానీ లేదా లోయర్ హయ్యర్ హై స్పీడ్ సంబంధించి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ కోసం మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704455002కి మెసేజ్ రూపంలో మీకు కావాల్సిన డీటెయిల్స్ అనేది తెలుసుకోగలరు. థ్యాంక్ యూ.